గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త నిబంధనలు పెట్టనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రాబోతోంది కొత్త పబ్లిక్ ఛార్జ్ రూల్. గ్రీన్ కార్డ్ అభ్యర్థులపై USCIS మరింత లోతుగా విచారణ జరపనుంది. వయసు, ఆరోగ్యం, కుటుంబ స్థితి, ఆర్థిక పరిస్థితిని పరిశీలించనుంది. విద్య, నైపుణ్యాలను కూడా పరిగణలోకి తీసుకోనుంది. ఇమిగ్రేషన్, నగదు సాయం, హౌసింగ్, ఫుడ్ స్టాంప్స్ వంటి ప్రయోజనాలపైన నజర్ వేయనుంది. డిపెండెంట్లు పొందే కొన్ని ప్రభుత్వ ప్రయోజనాల్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసే భారతీయులకు స్క్రూటినీ పెరగనుంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు కొత్త పబ్లిక్ ఛార్జ్ నిబంధనలు కీలకంగా మారనున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్తో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు భవిష్యత్తులో ప్రభుత్వ సాయంపై ఆధారపడే అవకాశం ఉందా లేదా అన్నది USCIS అధికారులు మరింత విస్తృతంగా అంచనా వేయనున్నారు. అభ్యర్థి వయసు, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక వనరులు, విద్య, నైపుణ్యాలతో పాటు కొన్ని ప్రభుత్వ ప్రయోజనాలను వినియోగించారా అనే అంశాలను కూడా పరిశీలించవచ్చు. ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం ప్రాధాన్యమైంది. 2023లో దాదాపు 78,100 మంది భారతీయులు అమెరికా గ్రీన్ కార్డులు పొందారు. అయితే ప్రభుత్వ ప్రయోజనం పొందినంత మాత్రాన గ్రీన్ కార్డు తిరస్కరించారు. అన్ని అంశాలను కలిపి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ 18 నుంచి కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కానుంది.